వారానికి 2 సార్లైనా 3 సార్లైనా బ్రేకింగ్ న్యూస్లు వస్తున్నాయి పిల్లల అమ్మకం ముఠాలు అంటూ. నిజాన్ని నిర్భయంగా లేదా నిర్ద్వంద్వంగా చర్చించుకోకపోవడం వల్ల ఎదురవుతున్నటువంటి వార్తలు అవి. సామాజిక దృక్పథం నుంచి దూరం అయిపోతూ రాసుకొస్తున్నటువంటి వార్తలు. వాస్తవంగా ఒకప్పుడు పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠాలంటే 2 రకాలు. ఈ దాన్ని ఏమంటారు, కొంతమంది ఈ గొర్రెలు మేపేటటువంటి అంటే ఊళ్ళు వలస వెళ్ళిపోయేటటువంటి కొన్ని జాతులు ఉంటాయి. వాళ్ళు ఇలాగ పిల్లల్ని ఎత్తుకుపోయి వాళ్ళ చేతన ఇంటి పనులు అవన్నీ అంటే వాళ్ళ పనులన్నీ చేయించుకునేవాళ్ళు ఒక వర్గం. రెండవ వర్గం అడుక్కునేవాళ్ళు, వీళ్ళని తీసుకెళ్ళి కాళ్ళు ఇరిచేసి చెయ్యి ఇరిచేసి అడుక్కునేవాళ్ళుగా మార్చేసేటటువంటి, వాళ్ళని అడ్డుపెట్టి అడుక్కునేటటువంటిది. ఇది గతంలో జరిగేది. అవి పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠాలు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ముఠాల కాన్సెప్ట్ ఏంటంటే, పేదవాళ్ళు ఎవరైతే వాళ్ళకి అవాంఛిత గర్భాలు ఎక్కువ ఉంటాయి. అవాంఛిత గర్భం అంటే అదేదో బూతు పదం కాదు. పెళ్ళయి పిల్లలు వద్దనుకుంటున్నా పిల్లలు పుడుతున్నారు, వాళ్ళు ప్రికాషనరీ మెజర్స్ తీసుకునేవాళ్ళు తక్కువ. అదే సందర్భంలో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత భయపడిపోతారు, అబార్షన్లు చేయిద్దామన్నా ఖర్చులు ఎక్కువ అవుతాయి. దాంతో తటపటాయించేటటువంటి సందర్భంలో ఈ బ్రోకర్లు వాళ్ళని అప్రోచ్ అవుతుంటారు, లేదా వాళ్ళే అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తుంటారు. ఇక్కడ సమాజంలో ఏమైపోయింది, ఆలస్యపు పెళ్ళిళ్ళ వలన పెద్ద సమస్య ఎదురవుతుంది, లేదా ఈ ఆలస్య పెళ్ళిళ్ళ వలన పిల్లలు పుట్టనటువంటి పరిస్థితులు అబ్బాయికైనా అమ్మాయికైనా ఉంటుంది ఒక రకం. రెండవ పరిస్థితి వచ్చేటప్పటికి ఈ ఆలస్యపు పెళ్ళిళ్ళ అంటే పెళ్ళిళ్ళ కారణంగా వాళ్ళకి ఇక పిల్లల్ని కనద్దు మనం అన్నటువంటిది. ఇంకోటి ఈ బ్యూటీ కాన్షియస్నెస్తో పిల్లల్ని మనం కనద్దు అన్నటువంటి రూటు పెరిగిపోతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లల్ని పెంచుకుందాం అనుకుంటున్నారు. అలా పెంచుకుందామంటే డైరెక్ట్గా మనకి పెంచుకోవడానికి అవకాశం కుదరట్లేదు. లేదా వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఆ లేబర్ ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ బిడ్డ కావాలి, కానీ వాళ్ళ తల్లిదండ్రులతో వీళ్ళు ఇంటరాక్షన్ ఉండకూడదని కోరుకుంటున్నారు. దానివలన ఎదురవుతుంది. లేదా ఇంటరాక్షన్ ఉంటే ఆ తర్వాత మళ్ళీ వచ్చి బిడ్డలో నా బిడ్డ అంటారేమో అన్నటువంటి ఫీలింగ్. ఆ మధ్యలో బ్రోకరిజమే ఈ కొత్త వ్యవస్థ. దీనికి ప్రభుత్వాలు కనుక ఒక ఇనిషియేటివ్ తీసుకోబోతే మధ్యలో బ్రోకర్లు బాగుపడతారు. చివరికి ఆ పేద కుటుంబానికి 50,000 లక్ష రూపాయలు ఇస్తున్నారు, వీళ్ళ దగ్గర 5 లక్షలు 10 లక్షలు వసూలు చేస్తున్నారు. 3 లక్షల నుంచి మధ్యతరగతి వాళ్ళు అయితే 3 లక్షల నుంచి, పెద్దవాళ్ళు అయితే 10 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. ఇది క్లియర్గా జరుగుతున్నటువంటి వాస్తవం. దీనికి మధ్య మార్గంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, అలా ఎవరైతే వద్దనుకుంటారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని, మామూలుగా ఇదివరకు ఉంది ఆ సిస్టమ్, వదిలేసి వెళ్తే అనేది. బట్ మనం కనుక ఈ ఇది ప్రభుత్వానికి సంబంధించిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ దగ్గర ఉన్న బిడ్డల్ని అడాప్ట్ చేసుకోవాలంటే సింగిల్ పేరెంట్కి ఇవ్వరు, ఆస్తి లేని వాళ్ళకి ఇవ్వరు, ఇట్లాంటి రూల్స్ ఉన్నాయి. అలా కాకుండా ఆ పేద కుటుంబానికి సంబంధించిన మహిళ, అలాగే పెద్దవాళ్ళు ఎవరైతే మధ్యతరగతో ధనికులు వాళ్ళు ఎవరు పోషిస్తారు, లేదా అమ్మాయికి ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి ఇచ్చుకునేటట్టు కనుక దానికి నెలల తరబడి సాగతీసే తతంగం కాకుండా సింపుల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ లాంటిది కనుక చేయిస్తే మధ్యలో బ్రోకర్లు తినేటటువంటి అవకాశం లేకుండా ఉంటుంది. లేదా దానికి ఒక యాప్ డెవలప్ చేసి బిడ్డ ఉంది అట్లాగే బిడ్డ కావాలి, ఈ రెండింటి మధ్యన ఏదన్నా ఒక యాప్ సిస్టమ్ లాగా చేస్తే బాగుంటుంది. అలా కాకపోతే ఈ బ్రోకరిజం, ఈ దందా నడుస్తూనే ఉంటుంది. అరెస్టులు, కేసులు, చివరికి అన్యాయం అయిపోయేటటువంటిది 3 వర్గాలు అవుతాయి.